వేరు, ఇప్పుడు తట్టుకునే శక్తి వేరు. ఇది కదా తత్వ విచారణ. తత్వవిచారణ ఇదే స్ఫురణకి రాబోయేట ఆయన చెప్పాడు వెంకటాచల గారు. గడిచిపోయినవి సంఘటనలు నువ్వు వాంటింగ్ చేసుకున్నట్టుగా వాడిని వదిలేయి అని చెప్తున్నాడు. ఏదైనా సరే మంచైనా చెడైనా అని గుడికి పోయించాను, ఒక పుష్కరాలు పోయించాను, అది కూడా అందుకోరు కదా, అది కూడా వదిలేయాలంటాడు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనసు చేసే లక్షణం కానీ ఆత్మ అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే. అంతమ్మా. ఇప్పుడు వయసు గడిచిందండి, అది 27 వయసు, ఇది 77 వయసు. ధర్మం అనేది శరీరానికి ఎట్లా పెట్టాడు, అది శాశ్వతం కాదు కదా. అప్పుడు ఉడకరేస్తే ఏదైనా డబ్బులు ఏదైనా తట్టుకుంటాం, ఇప్పుడు తట్టుకోలేము కదా. అదే కదా కనిపించింది బయటికి, అంతే కదా. కానీ అది జ్ఞానంలో మలుచుకునే శక్తి అక్కడ కోల్పోయింది. ఎందుకంటారు? ఆ మనసుకు దృఢమైన వైరాగ్యం లేదు. దృఢమైన వైరాగ్యం ఉంటే ఆ శక్తి కోల్పోదు. ఆడే కాదు, అందరూ ఇప్పుడు జ్ఞానంగా అనుకున్న వాళ్ళు కూడా నేను బాధపడిపోతున్నానమ్మా, నేను చెయ్యి కాలు ఆడట్లేదు అని అందరూ అలాగే అని చెప్తున్నారు కదా, జ్ఞానంలో అందరూ అలాగే చెప్తున్నారు కదా. ఇప్పుడు కౌరమ్మ గారు ఏముంది, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళక్కర్లేదు, దీని బాధ ఇదే పడుతుంది, అక్కడికి వెళ్తే అవి ఇవి పొడుస్తారని చెప్పిందా లేదా? సత్యం చెప్తున్నారు. మరి ఎందుకని? ఆ దృఢమైన విశ్వాసం ఉందంటే. ఇది ఎప్పుడో పడిపోయేది. వచ్చాడండి, మళ్ళీ వచ్చాడు కార్తీక్. కార్తీక్ చెప్పాను కదా ఇందాకనే నేను, 1000 క్యాండిల్ బలబు అబ్బాయి. ఏమంటున్నారు అమ్మగారు? అది నాది ఇందాక ఛార్జింగ్ అయిపోయింది, అందుకని చెప్పి మళ్ళీ ఛార్జింగ్ పెట్టాను. మీరు ఫోన్ చేసినప్పటికీ నా దాంట్లో 6% ఉంది, ఇప్పుడు కూడా 5% ఉంది.